హెచ్బిఏవన్సి లేదా గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ గురించి చాలామంది అడుగుతూ ఉంటారు. చాలామందికి చాలా విషయాలు తెలుసు. అయినా కూడా మరి ఏ కారణం చేతో దీన్ని నిర్లక్ష్యం చేసి హెచ్బిఏవన్సి అనేటువంటి పరీక్ష చేయించుకోరనమాట చాలామంది. ఇది డయాబెటీస్ ఇప్పుడు షుగర్ పరీక్ష చేసుకుంటే సరిపోతుంది. వారానికి ఒకసారో నెలకు ఒకసారో లేదా వీలైనప్పుడు ఉదయం తిన్న తర్వాత లేదా తినకముందు లేదా రాత్రిపూట కొంతమంది ఇన్సులిన్ ఇంజెక్షన్ లాంటివి తీసుకునే వాళ్ళు రోజు 4 సార్లు 6 సార్లు రక్తంలో గ్లూకోజ్ చేసుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో నిరంతర నిఘా పరికరాలు వచ్చాయన్నమాట. అంటే సిజిఎంఎస్ అంటాం, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అని. ప్రతిరోజు 15 నిమిషాలకు ఒకసారి రక్త పరీక్ష చేసి చూపిస్తూ ఉంటుంది రిపోర్టు. ఇలాంటి పరికరాలు కూడా వచ్చాయి. కాబట్టి 24 గంటల్లో 15 నిమిషాలకు ఒకసారి రక్త పరీక్ష చేసినా లేదా రోజులో 4 సార్లు మాత్రమే మనం వేలి దగ్గర ఉన్నటువంటి రక్త బిందువుని తీసుకుని దాని ద్వారా చేసినా లేదా మన ల్యాబొరేటరీకి వెళ్ళి ఉదయం తినకముందు తిన్న తర్వాత చేసుకున్నా ఇవన్నీ కూడా ఎంతో కొంత ఉపయోగం అనమాట. దాని మీద ఆధారపడి మనం మందులు మోతాదులు మార్చుకుంటూ ఉంటాం. అంటే మాత్రలు కానీ లేదా ఇంజెక్షన్లు కానీ మోతాదులు మార్చుకోవడానికి ఇవన్నీ చాలా ఉపయోగం అనమాట. కానీ ముఖ్యంగా ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పరీక్షలన్నీ కూడా కరెక్ట్గా మీరు నియంత్రణలో ఉంచుకొని మీ మోతాదులన్నీ మార్చుకుంటూ మందుల మోతాదులు కరెక్ట్గా 4 సార్లు ఇంజక్షన్లు 6 సార్లు ఇంజక్షన్లు చేసుకుంటూ కూడా మీకు 3 నెలలకు ఒకసారి చేసుకునేటువంటి హెచ్బిఏవన్సి అనేది అన్ని సందర్భాల్లోనూ నార్మల్గా రాదు. దాని నార్మల్ ఎంత అంటే 7% అనమాట. 7% కన్నా తక్కువ ఉండాలి. మామూలుగా డయాబెటీస్ లేని వాళ్ళల్లో అయితే 5.7 కన్నా తక్కువగా. కానీ మనం డయాబెటీస్ ఉన్న వాళ్ళంతా కూడా 5.7% దీన్ని తగ్గించలేము మనం. ఒక్క ప్రెగ్నెన్సీలో గర్భవతుల్లో మాత్రం 5.7 వస్తే మంచిదని చెప్తాం, కానీ అంత తేలిగ్గా సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. కాబట్టి 7% ఉన్నా పర్వాలేదని చెప్పి మేము చాలా వరకు ఒక రకమైన కాంప్రమైజ్ సిట్యుయేషన్ అనమాట. 7%, 5.7 ఉండాల్సింది 7% ఉన్నా పర్వాలేదని చెప్తాం. కానీ ఇవాళ మన దాదాపు సగటున భారతీయ జనాభాలో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో హెచ్బిఏవన్సి పర్సంటేజ్ మనం తీసుకున్నట్లయితే సగటున 8.5 ఉంది. ఇవాళ అంతకన్నా ఎక్కువగా అంటే కొంతమందికి 9, కొంతమంది 10, 11, 12, 13% కూడా ఉంటుందన్నమాట. హెచ్బిఏవన్సి అనేది ఏంటంటే 3 నెలల సగటున గత 3 నెలల్లో మీ రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉంది అని చెప్పడానికి మనకు ఒక సూచిక. అంతేగాని అది రక్తంలో గ్లూకోజ్ కాదు. గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనేది ప్రోటీన్, మన శరీరంలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాల్లో ఉన్నటువంటి హీమోగ్లోబిన్ని ఎంత గ్లూకోజ్ పట్టుకుంది అంటే గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ని మనం మెజర్ చేస్తున్నాం అనమాట. అంటే ఒక రకంగా హీమోగ్లోబిన్ మనం ఏదైతే ఎనీమియా అని చెప్పుకుంటాం కదా, వాటిల్లో చూసేటువంటి హీమోగ్లోబిన్నే గ్లైకేషన్ అయినటువంటి హీమోగ్లోబిన్ ఎంత గ్లూకోజ్నే పట్టుకుంది, గ్లూకోజ్తో కలిసి గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్గా ఎంత తయారైంది అనేది యూజువల్గా 7% మించి ఉండకూడదు అనమాట. డయాబెటీస్ వాళ్ళందరిలో కూడా 7% మించే ఉంటుంది. ఈ గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ ఎక్కువగా ఉంటే వచ్చే నష్టం ఏంటంటే ఆక్సిజన్ని అది కణాలన్నిటికీ సరిగ్గా సరఫరా చేయలేదన్నమాట. అంటే మన ఎర్ర రక్త కణాల్లో ఉన్నటువంటి హీమోగ్లోబిన్ మన ఊపిరితిత్తుల్లోంచి వచ్చేటువంటి ఆక్సిజన్ని శరీరంలోని అన్ని కణాలకి అందజేయాలి కదా, అది హీమోగ్లోబిన్ యొక్క బాధ్యత. కానీ హీమోగ్లోబిన్ గ్లైకేషన్ అయిపోయి అంటే గ్లూకోజ్తో కొంత కలిసి గ్లూకోజ్తో కొంచెం బైండ్ అయినట్లయితే అది గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్గా కొంత 7% కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మన రక్త కణాలకి అంటే శరీరంలో ఉన్నటువంటి రక్త కణాల నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ సరిగ్గా అందదన్నమాట. ఆక్సిజన్ అందకపోవడం వలన కొన్ని సమస్యలు వస్తాయి. అది ఒక రకమైన సమస్య. ఇది కాకుండా ప్రధానంగా మనం గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ ఎందుకు చేస్తున్నాం అంటే అది 3 నెలలుగా మన శరీరంలో ఎంత గ్లూకోజు సగటున వ్యత్యాసాలకు లోనవుతూ హెచ్చుతగ్గులకు లోనవుతూ ఎంత సగటున ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి అనమాట. ఇది 7% కన్నా తక్కువగా ఉన్నట్లయితే మనకు సమస్యలు రావు. 7% కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే కొన్ని రక్తనాళాల సమస్యలు వస్తాయని చెప్పి దీంట్లో ఒక ప్రధాన ఉద్దేశం ఈ పరీక్ష చేయటం. ఈ పరీక్ష చేసుకున్నట్లయితే మనకి రాబోయే కాలంలో గుండె జబ్బులు కానీ మూత్రపిండాల జబ్బులు కానీ కంటి సంబంధమైన రెటినా పొరలో వచ్చేటువంటి సమస్యలు కానీ ఇలాంటివి రాకుండా ఉండటానికి హెచ్బిఏవన్సి అనేది ఎప్పుడు కూడా 7% కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. ఇలా ఉండకుండా చూసుకోవాలంటే మీరు మామూలుగా ఏదో ఒక 3 నెలల పాటు వారానికి ఒకసారో లేదా వారానికి 2 సార్లు రక్త పరీక్షలు చేసుకుంటున్నారు అనుకోండి, అవన్నీ కూడా బాగున్నా కూడా 3 నెలలకు హెచ్బిఏవన్సి మీకు నార్మల్ రాలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మీరు వారానికి 4 సార్లు
రక్త పరీక్షలు చేసుకోవటం వల్ల, లేదా ప్రతిరోజు 4 సార్లు ఉదయం పరగడుపున తినకముందు, మధ్యాహ్నం తినకముందు, సాయంత్రం తినకముందు, రాత్రి పడుకునే ముందు, బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్, బిఫోర్ డిన్నర్, అట్ బెడ్ టైం అంటాం అనమాట. ఇలా 4 సార్లు చేసుకోవాల్సి ఉంటుంది. అలా 4 సార్లు 3 నెలల పాటు చేసుకుంటూ మీరు రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంచుకోవడానికి మందుల మోతాదులు పెంచుకుంటూ మీరు ఎంత ప్రయత్నించినా కూడా మీ 3 నెలల తర్వాత HbA1c అనేది 7% కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ సార్లు రక్త పరీక్ష చేసుకోవాలి, లేదా మాత్రలు మానేసి ఇన్సులిన్ ఇంజక్షన్లకి వెళ్ళిపోవాలి, ఇన్సులిన్ ఇంజక్షన్లు మొదలుపెట్టాలి. ఏదేమైనా కూడా మీ మందుల మోతాదులు అవ్వచ్చు, లేదా మాత్రల మీద ఉండాలా లేదా ఇంజక్షన్లు తీసుకోవాలనడానికి కూడా ఒక సూచిక హీమోగ్లోబిన్ A1c. దీన్ని చాలామంది అశ్రద్ధ చేస్తున్నారు, చేసుకోవట్లేదు. ఎంతసేపు రక్తంలో గ్లూకోజ్ ఉదయం తినకముందు తిన్న తర్వాత చేసుకుని దానికి అనుగుణంగా మాత్రలు మార్చుకుంటూ లేదా ఇంజక్షన్లు మార్చుకుంటూ ఇక ఇంతకన్నా ఎక్కువ అనవసరం అని చెప్పి చాలా అశ్రద్ధ చేస్తున్నారు. HbA1c అనేది వాళ్ళ భారతదేశంలో ఉన్న ప్రతి చిన్న పట్టణాల్లో కూడా అందుబాటులో ఉంది. ఇది ఎక్కడ వేరే చోటకి వెళ్ళి చాలా దూరానికి వెళ్ళి చేయించుకోవాల్సిన పరీక్ష కాదు, చాలా చోట్ల అందుబాటులో ఉంది. మన భారతదేశంలో అన్ని ప్రాంతాల్లోనూ అందుబాటులో ఉన్నటువంటి పరీక్ష. 350 రూపాయల నుంచి 550 రూపాయలు అవుతుంది ఈ పరీక్ష. కాబట్టి ప్రతి నెల HbA1c అనే పరీక్ష చేసుకుని అది 7% దగ్గరలో ఉండేటట్టు చూసుకోవటం అనేది డయాబెటీస్ వాళ్ళకి ఒక ముఖ్యమైన బాధ్యత.